శ్రీ గురుభ్యో నమ. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదండి. రామాయణంలో ఒక వాక్యం ఉంటుంది, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి. ఈ వాక్యం అన్నది ఏ వశిష్ఠుడో వాల్మీకియో కాదండి, మారీచుడు అనే రాక్షసుడు అన్నాడు. ఆ రాక్షసుడు కూడా రాముడు అంటే ధర్మం యొక్క పూత పోసినటువంటి విగ్రహం అని చెప్పేసి తెలుసుకోగలిగాడు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజున ఈ రాక్షసులు రామసేవకుల్ని తెలుసుకోలేకపోతున్నారు. అసలు నేటి కాలంలో ప్రతి ఆలయము కూడా మనీ మింటింగ్ మెషిన్ లాగా వాడుకుంటున్నారండి. ఆలయం అంటే ఒక డబ్బు జనరేట్ చేసే ఒక మెషిన్ లాగా వాడుకుంటున్నటువంటి తరుణంలో బ్రహ్మశ్రీ రంగరాజన్ గారు ఒక్క రూపాయి టికెట్ లేకుండా కూడా అంతటి ఆలయాన్ని వ్యవస్థీకృతం చేసి అంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఆయన మీద దాడి చేయడం ఏంటండి అసలు? ఇది హిందూ సమాజానికి, నేను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అన్నాను, మొత్తం హిందూ సమాజానికే పెద్ద మచ్చ. నేను ఈరోజు ప్రతి ఒక్కరూ రావాల్సినటువంటి అగత్యం ఉందండి. మీరందరూ కూడా మీ వీసాల కోసం వెళ్తారు, మీ కోరికల కోసము అఖిలాండపటి బ్రహ్మాండ నాయకుడు బాలాజీ దర్శనానికి వెళ్తారు కదా. ఈ రోజు మీరందరూ తరలాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఈ నుదుటి మీద బొట్టు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఆ వెంకటేశ్వరుని సేవ చేస్తూ ఒక అత్యద్భుతంగా ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వీరి మీద దాడి చేయడం అన్నది నాకు తెలిసి ఒక వ్యక్తికి సాధ్యపడదండి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసినట్లయితే వీర రాఘవరెడ్డి అని పేరు పెట్టుకొని అసలు వీరత్వం లేదు, రాఘవత్వం అయితే అస్సలు లేదు. ఆ వీర రాఘవరెడ్డి అని ఒక రామరాజ్యం అన్న ఒక సంస్థ ఏదో స్థాపించారు. అసలు రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు. రామరాజ్యం చాలా దూరం, రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు. అంటే చిలుకూరు అర్చకులు చాలా ప్రముఖులు, ఆయన తెలియని వారు కూడా ఎవరు ఉండరు. కానీ ఆయనపై దాడి ద్వారా ఆ రామరాజ్యాన్ని సంస్థను ఎక్కువ ప్రాచుర్యం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఎవరి మీద అయితే అటాక్ చేస్తున్నామో దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ మోటివ్ అండి. ఎందుకంటే మనకు ప్రఖ్యాతత్వం రావాలంటే, మనకు పేరు రావాలంటే, ఓవర్ నైట్ పేరు గడించాలంటే ఇలాంటి వారి మీద దాడి చేయడం వల్ల గడిస్తుంది. ఇప్పుడు శంకరాచార్యులు తిడితే పేరు వస్తుందని చెప్పేసి కొంతమంది అప్పుడప్పుడు శంకర నిందన చేస్తుంటారు. ఇది కూడా అదే కోవలోకి నేను చూస్తున్నాను. ఎందుకంటే ప్రఖ్యాతమైనటువంటి ఇలాంటి వ్యక్తుల మీద దాడి చేయడం వల్ల ఓవర్ నైట్ హీరోలు అయిపోదామని చెప్పేసి ఒక దురుద్దేశం ఉండవచ్చు అన్నది నా అభిప్రాయం. దాని వెనకాల కూడా ఒక సంస్థాగతంగా ఎవరో వెనుకుండి నడిపించే కారణాలు కూడా ఉండొచ్చు. లేకపోతే ఓవర్ నైట్ ఒక 20 మంది వచ్చేసి అది కూడా వీడియో షూట్ చేసి మరి రిలీజ్ చేశారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు ఈ రామరాజ్యం కాదు కదా, రావణ రాజ్యం కూడా అలా ఉండకపోవచ్చు. వీరు చేస్తున్నటువంటి చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. నేను ఇంకోటి మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలు వస్తున్నారో, ఆ ఆలయానికి వచ్చి మీ కోరికల కోసము మీ వీసాల కోసం వస్తున్నారో, ఇంకొక ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయండి. ఆ ప్రదక్షిణ సంకల్పం చేయండి. ఆ సంకల్పం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రంగరాజన్ గారు వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండి ఆ సంస్థని, ఆ ఆలయాన్ని అద్భుతంగా నడిపించాలి. అలాగే ఇలాంటి దుర్మార్గులకి, వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళకి ఈ రామరాజ్యం అని పేరు పెట్టుకుని రావణ రాజ్యాన్ని, రావణ కాష్టాన్ని రగిలిస్తున్నటువంటి ఇలాంటి దుష్టులకు శిక్ష జరగాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతూ మీరందరూ సంకల్పించుకొని ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలు వేస్తున్నారో అందరూ కూడా సంకల్పించుకొని ఒక ప్రదక్షిణ ఎక్స్ట్రా వేయవలసిందిగా మీ ముఖంగా, పెద్దలందరి ముఖంగా నేను సమాజాన్ని, భక్తుల్ని కోరుతున్నాను. లేకపోతే ఇది ఈ రోజు జరిగేది ఆగేది కాకపోవచ్చండి. ఎందుకంటే పెద్దలు ఇందాక వంగరాజేశ్వరరావు గారు చెప్పినట్టు అందరూ పెద్దలు కూడా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీ అయితేనేంది, అధికార పార్టీ అయితేనేంది, బీజేపీ అయితేనేంది, కేంద్రము, రాష్ట్రం అందరూ స్పందించడం కూడా ఒక రకంగా సంతోషం వేసినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, హిందువులుగా మనందరిపైన ఉంది. దానికి కారణం కూడా మనం అవ్వకూడదు. మనం ఈ రోజు సైలెంట్ గా ఉన్నామంటే ఆలయాల మీద దాడి జరుగుతుంది, అర్చకుల మీద దాడి జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్నది చాలా పెద్ద విషయము. అయితే ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటని తెలుసుకోవాలంటే, జరిగిన తర్వాత పట్టించుకోవడం అన్నది డెఫినెట్ గా అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాగో చేస్తారు. జరిగిన తర్వాత ఇప్పుడు వారిని కస్టడీలో తీసుకున్నారని వింటున్నాము. తీసుకున్న తర్వాత కూలంకషంగా చర్చించి శిక్ష పడడం అన్నది ఒక ఎత్తు అయితే, జరగకుండా చూసుకోవాల్సింది దీని రూట్ కాజ్ అంటారు. మనము వేర్లతోనే కొట్టేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మన హిందూ సమాజం ఎంతైనా ఉందని నేను మీ ముఖంగా
జీ తెలుగు న్యూస్ ముఖ్యంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. గోశాలకు సంబంధించినటువంటి ఆవులను ముస్లిం వ్యక్తులకు ఇవ్వడం ఏంటి, ఒక దళితుడిని భుజాల మీద వేసుకోవడం ఏంటి, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కొంతమేర ప్రజాగ్రహం గురయ్యారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అయ్యా వారు చెప్పినంత వింటున్నాను, కానీ ఇదంతా టాపిక్ డీవియేట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మునివాహన సేవ జరిగి కూడా నాకు తెలిసి సంవత్సరాల పైన అయిపోయింది. ఆ గోశాల ఇష్యూ కూడా జరిగింది. దాని మీద వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో విశ్లేషణ వివరణ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి. మనం గతాలు తవ్వుకోవడం, భవిష్యత్తును ఊహించుకొని మాట్లాడుకోవడం అన్నది ఈ టాపిక్ కాదు. మనం ఇప్పుడు జరిగిన విషయాన్ని గతంలో చేసిన తప్పిదాల వల్లనే ఈ దాడి అనేది ఒక్క రోజు జరిగిన సంఘటన కాదు, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క దానికి పరాకాష్ఠ ఇది. ఒక రోజు వ్యక్తిగత దాడిగా ఉంది. ప్రభుత్వం లేదు. వీరరాఘవ రెడ్డికి రంగరాజుల చిత్రత్వం ఏముందండి? ఆయన ఎక్కడ అనపర్తిలో ఉంటాడు. ఈ రోజు జరిగిన అటాక్ అన్నది వాటన్నిటి కూడా కలిపి ఉందా లేదా అన్న విషయం ప్రభుత్వం తెలుస్తుంది, మన అధికారులు వారు తెలుస్తారు. కానీ చెప్పేదంటే అటాక్ ఎందుకు చేయాలి? వారికి ఇందాక శర్మ గారు చెప్పినట్టు, బంగారు శర్మ గారు చెప్పినట్టు, మీకు గనక డీటెయిల్స్ కాబట్టి ఆర్టీఐ యాక్ట్స్ ఉన్నాయి, మిగతా చాలా సెక్షన్లు ఉన్నాయి, లీగాలిటీస్ ఉంది, మనకు పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. మీరు చెయ్యాలనుకుంటే అలా చేయండి. మీరు గనక వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తామంటే మీరు న్యాయాన్ని, చట్టాన్ని ఒక వ్యక్తి చేతిలో పెడితే సమాజం ఏమైపోతుందండి? మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని నచ్చలేదు, మునివాహన సేవ నచ్చలేదు, సంతోషం, మీకు ఇంకా గో ఇవ్వడం నచ్చలేదు. ఇవాళ మీరు దాన్ని నచ్చిందా? వినండి, రేపు ఇంకొకరు నచ్చితే వారు అటాక్ చేస్తారు. అంటే ముస్లింస్ కి ఇచ్చేస్తారా గో? మీకు నచ్చింది అది? కాదండి ఇలా అటాక్ చేసుకుంటూనే పోతారా? చేయమనట్లేదండి, తొలగించాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలి. దీనికి ఏ చర్య తీసుకోవాలంటే ఆయన ఈ సమస్య కారణం ఏందని తొలగించాలి. ఇద్దరు సెక్యూరిటీ గార్డు పెట్టి సరిపోతుందా? ఈ యాక్ట్ అన్నదానికి రాజకీయాల అత్యంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనము వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులను కాకుండా అందరం హిందువులు అని చెప్పి ఇందాకే చెప్పాను. హిందువులను బొట్టుకున్న ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. అని కాదు, కేసీఆర్ అని కాదు, బండి సంజయ్ గారు అని కాదు, కిషన్ రెడ్డి గారు అని కాదు, అందరూ స్పందించి దీని మీద యాక్ట్ అవ్వాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అంతేకాని వారు ఈ రీజన్స్ వెతుక్కుంటూ పోతే ప్రతిదానికి రీజన్ ఉంటుందండి. రావణుని కూడా రీజన్ ఉంది సీతను ఎత్తుకెళ్ళడానికి. మీరు సమర్థిస్తామా? కాదు కదండి. ఒక విషయం జరిగినప్పుడు దాని వెనకాల ఏమున్నాను కనుక దాన్ని యాక్ట్ని ఖండించండి. మీరు చెప్పేదేంటి? ఒక సంవత్సరం వెనకాల జరిగిందని ఈ రోజు అటాక్ చేస్తారంటే ఈ రోజు అటాక్ దానికి ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో అటాక్ జరుగుతుంది. దాన్ని సమర్థించుకుంటామా? కాదు కదండి. మనం చేయాల్సింది ఏంటి? ఈ యాక్ట్ ని, దీన్ని మీరు అన్నట్టుగా కూలంకషంగా చర్చించాలి, అనాలిసిస్ చేయాలి. అసలు ఎందుకు ఈ చట్టాన్ని, దీన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు, ఫస్ట్ శిక్షించి తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారండి. వివరణ ఉంది. ఆయన చెప్పే వివరణ ఏంటంటే, రాఘవరెడ్డి గారు చెప్పే వివరణ ఏంటంటే, అనేక దశాబ్దాల నుంచి దేవాలయ భూములన్నీ కూడా ఆక్రమణకి గురైనాయి. ఈ రోజు అవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో కేసులు వేస్తే అవ్వట్లేదు. దశాబ్దాల నుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి మనమే వాటిని విడుదల చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. అటాక్ చేయడం తప్పే, అటాక్ చేయడం కూడా తప్పే. కానీ బయట అదండి ఇక్కడ అందరు ఖండిస్తుంది కూడా అదే. చెప్పండి. వీరరాఘవ గారు చేసినటువంటి పని వల్ల భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి అంటారా? వాటిని తీసుకురావడం ఇప్పుడు అదే అంటుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కులకర్ణి గారు మీరు కంక్లూడ్ ఒకటే నిమిషం, మనకు సమయం చాలా తక్కువ ఉంది. కంక్లూడ్ ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా భక్తులు, హిందువులందరూ ఏకమవ్వాలి. ఈ దాడి అత్యంత హేయనీయము, ఖండనార్హము. ప్రతి ఒక్కరూ వచ్చి రంగరాజన్ గారికి, సౌందరరాజన్ గారికి, ఆలయానికి సపోర్ట్ ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా మీరెక్కడ కూడా కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, ఇంకా ఏ ఇతర పార్టీలకు అతీతంగా ఆ చట్టాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి నిందితుడికి కఠినంగా శిక్షించాలని ఆ జగద్గురువులను, అమ్మవారిని వేడుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.